సూడో సెక్యులర్ వాదులు చెప్పిన విధానంగానే అయితే. సో ఫస్ట్ మనం సూడో సెక్యులర్ అనే పదానికి మీనింగ్ తెలుసుకుందాం. సూడో సెక్యులర్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ప్రతి ఒక్కరిని ఆడు మంచి అయితే చాలు, మనకి క్యాస్ట్ వద్దు, రిలీజన్ వద్దు, ఏమొద్దు అనేది సెక్యులరిజం. సూడో సెక్యులరిజం అంటే ఒక రాజకీయ పార్టీ లాభం కోసం, లేదా ఒక క్యాస్ట్ లాభం కోసం, లేదా ఒక రిలీజన్ లాభం కోసం వాళ్ళ తరపున పోరాడి ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తక్కువ చేసి వీళ్ళని ఎక్కువ చేసి చూపించడమే సూడో సెక్యులరిజం. సో పవన్ కళ్యాణ్ గారు సూడో సెక్యులరిజం అని మాట ఇస్తారు కదా. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్ అనమాట. మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు కదా, అండ్ మీరు కూడా ఒక ప్రామిస్ చేశారు, నేను రాజకీయాల్లో వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తానని ప్రామిస్ చేశారు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. తల్లి ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్ల మీదకి వచ్చి నా బిడ్డ చనిపోయింది, అత్యాచారానికి గురైంది, మానభంగానికి గురైంది, హత్య గురైందని కడుపు చించుకొని రోడ్ల మీద వస్తుంటే ఇక్కడున్న ముఖ్యమంత్రి ఒక్కరికి కూడా వారికి దృష్టి పడలేదు. వాళ్ళకి మన గవర్నమెంట్ ఫామ్ అవుతారు ఫస్ట్ కేసు గారి స్కూల్లో మీరు గెలిచాక ఆ తల్లి మీ దగ్గరకు వచ్చి చనిపోయింది మా అమ్మాయి అని చెప్తే కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు, సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా మీ పాపని ఎవరైనా తీసుకొచ్చి ఇస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా. ప్రతి స్పీచ్లో సుగాలి ప్రీతి అనే అన్న మీరు ఏ రాజకీయ లాభం కోసం మీరు అప్పుడు ఆ కేసుని టేకప్ చేయట్లేదు. మీరు వచ్చేసి మళ్ళీ సూడో సెక్యులర్ అనే పదం తెస్తారు. అండ్ వన్ థింగ్ సార్, మీరు పహల్గామ్ అటాక్లో చనిపోయిన వాళ్ళకి 50 lakhs అనుకుంటా గ్రేట్ జస్టిస్ సార్. మీరు హెల్ప్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. సో మీరు మీ పార్టీలో ఉన్న వ్యక్తికి ఎందుకు అమౌంట్ వేశారు? మిగతా వాళ్ళందరూ ఇండియన్స్ కదా, ఫ్యామిలీ కదా, ఫ్యామిలీస్ లేవా, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు ఏమన్నా రీచా? అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కదా. సో వాళ్ళందరికీ మీరు ఎందుకు హెల్ప్ చేయలేదు సార్? బాధ్యత గల పదవులు ఉన్నారు కదా, మీరు సూడో సెక్యులర్ అని మాట్లాడుతున్నారు కాబట్టి అడుగుతున్నా. అక్కడ చనిపోయిన ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు, చనిపోయింది అక్కడ ఒక ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అది పక్కన పెట్టేశారు. మన రాష్ట్రం కాదు కాబట్టి అది పక్కన పెట్టేస్తారు. మన రాష్ట్రంలో క్రిస్టియన్ కూడా చనిపోయారు సార్. అంటే మీరు మీ పార్టీలో ఉన్న వాళ్ళకే మీరు హెల్ప్ చేస్తారనమాట, మిగతా వాళ్ళకి హెల్ప్ చేయరనమాట. సో ఇది వచ్చేసి సూడో సెక్యులర్ అనమాట. మీరు అనే పదం మీకే ఆపదిస్తున్నాను నేను. సూడో సెక్యులర్ అనే పదంకి మీరే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మీ పార్టీలో ఉన్న వ్యక్తికే మీరు హెల్ప్ చేశారు. పక్కన వాళ్ళది ప్రాణాలే కదా సార్, క్రిస్టియన్గా ఉన్న వాళ్ళది కూడా ప్రాణాలే కదా. మీరు వాళ్ళకి హెల్ప్ చేయకుండా మీ పార్టీలో ఉన్న వ్యక్తికి హెల్ప్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? సో అది మీకే వదిలేస్తున్నా, మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నా. సో ప్లీజ్ థింక్ సార్. ఇప్పటికీ ఐ వాజ్ బెగ్గింగ్ యూ, ప్లీజ్ టేకప్ సుగాలి ప్రీతి కేసు. ఆ తల్లికి న్యాయం చేయండి సార్ ప్లీజ్. అప్పుడు మేము నమ్ముతాం మీరు నిజమైన నాయకుడని. తల్లి ఎన్ని సంవత్సరాలుగా పోరాడుతుంది, ఇప్పటికీ ఆ తల్లికి నేను న్యాయం జరగలేదు. ఒకసారి తప్పు చేసాం, ఇంకోసారి తప్పు చేయలేం కదా. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.